ఈ వీడియోలో అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ లో జరిగిన అన్యాయాలు మొత్తం మాట్లాడుకుందాం. నాకైతే ఉప్పల్ బాలుని అవమానించడం అస్సలు నచ్చలేదు. అసలు ఉప్పల్ బాలుని ఎవరెవరు తిట్టారు, ముగ్గురు జడ్జిల్లో నాకు అసలు ఎవరు నచ్చలేదు. మొత్తం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు మొత్తం మీకు తెలియాలంటే అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ లో మొత్తం మీకు తెలియాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. సూపర్ గా ఉంటుంది వీడియో. నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తా. అవతల వాళ్ళు ఎంత పెద్ద తోపైనా కానీ, వాళ్ళు ఎంత పెద్ద తురుముకాలైనా కానీ, నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తా. నాకైతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా కాంట్రవర్సీ అయ్యే వీడియో లాగే ఉంటుంది. జడ్జెస్ అయితే ఇప్పుడు ఎవరైనా లోగా ఉన్నారనుకో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక రకంగా ఉన్న వాళ్ళు అయితే ఎలిమినేట్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు. అసలు ఏం జరిగింది మొత్తం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీముఖి గారైనా జడ్జెస్ అయినా ఆర్మీ పవన్ కళ్యాణ్ విషయంలో ఈ ఒక్కటైతే నాకు నచ్చింది, మిగతా ఏమీ నచ్చలేదు. మొత్తం మాట్లాడుకుందాం. శ్రీముఖి గారు కూడా చాలా అంటే చాలా ఓవర్ చేశారు. ఓకేనా, ఒక పర్సన్ వచ్చినప్పుడు ఆమె అలా వెళ్ళడం కూడా తప్పు. అసలు ఎలా వెళ్ళింది మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సూపర్ గా ఉంటుంది. అగ్ని పరీక్ష సీజన్ 2 లో బిందు మాధవి గారు, అభిజిత్ గారు అండ్ నవదీప్ గారు మేము ఎవరినైతే సెలెక్ట్ చేశామో వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 5 దాకా వెళ్ళారు అని వాళ్ళైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి, డెమాన్ పవన్ గురించి అయితే చెప్పారు. అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్నర్ కూడా అయ్యాడు. ఓకేనా, ఇక్కడ అయితే చాలా మంది ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు చూసారా, వాళ్ళు చాలా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడారు. ఇక్కడ నాకు కూడా చాలా సూపర్ అని అనిపించింది. ఓకేనా, ఆ తర్వాత నెంబర్ 2. ఓకేనా, ఇది నెంబర్ 2 పాయింట్. కానీ ఇది నేను ఇప్పుడే చెప్తాను, ఎందుకంటే ఉప్పల్ వాళ్ళకి అన్యాయం జరిగింది. ఉప్పల్ వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది వచ్చారు. అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ లో 7 మెంబర్స్ అయితే వచ్చారు. ఒక 7 మెంబర్స్ ని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ లో ఎవరికైతే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందో వాళ్ళనైతే బాగా చూడటం, ఒక రకమైన వాళ్ళని ఒకలా చూడడం. అసలు ఉప్పల్ బాలు చేసిన తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. తను రావడం తన ఇంట్రో చెప్పాడు. ఓకేనా, అందరు ఇంట్రోలు నీట్ గా విన్నారు, కానీ ఉప్పల్ బాలు ఇంట్రో అసలు ఎవరు వినలేదు. ఓకేనా, తను ఏదో పాపం చెప్తాడు, కానీ మధ్యలోనే స్టాప్ చేసేసి నవదీప్ గారు మీ వీడియోస్ చాలా చీప్ గా ఉంటాయి, మీరు చాలా చండాలంగా వీడియోస్ చేస్తారు, అలాంటి వీడియోస్ చేసే మిమ్మల్ని మేము ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్ సీజన్ 9 లో 10 లోకైనా అగ్ని పరీక్షలోకైనా అంటున్నారు. ఉప్పల్ బాలేనా, ఇంకా ఎవరు అలాంటి వీడియోస్ చేయలేదా? ఉప్పల్ బాలు ఒప్పుకున్నాడు కదా, నేను ఫస్ట్ లో అలాంటి వీడియోస్ చేశాను, కానీ ఆ తర్వాత చాలా మంది చెప్పిన తర్వాత నేను చేంజ్ అయ్యాను, చాలా బాగా వీడియోస్ చేస్తున్నాను అని తను చెప్పాడు కదా. నాకు కూడా అలాగే అనిపించింది. ఉప్పల్ బాలు స్టార్టింగ్ స్టేజ్ లో అలాగే వీడియోస్ చేశాడు, చెయ్యలేదని నేను అనలేదు, కానీ ఇప్పుడైతే ఉప్పల్ బాలు అలా చెయ్యట్లేదు కదా. చాలా మంది బెట్టింగ్ స్కామ్స్ చేస్తున్నారు, కానీ ఉప్పల్ బాలు ఎప్పుడైనా బెట్టింగ్ స్కామ్స్ చేశాడా? తను ఏదైనా ఈవెంట్ కి వెళ్ళాడు అనుకో, అక్కడ 5,000 వచ్చినాయి అనుకో, అందులో 2,000 తను ఉంచుకొని ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి 3,000 పంపించడం, వాళ్ళ అన్న వాళ్ళకి ఇవ్వడం, అలా అయితే చేస్తున్నాడు. కానీ బెట్టింగ్ స్కామ్స్ చేసి లక్షలు కోట్లు అయితే ఉప్పల్ బాలు దొబ్బలేదు కదా. అలాంటి కంటెస్టెంట్ ని అగ్ని పరీక్ష సీజన్ 2 లోకి తీసుకొచ్చి అవమానించారు. ఓకేనా, మీరు అగ్ని పరీక్షలోకి తీసుకోపోయారు, బిగ్ బాస్ 10 లోకి తీసుకుపోయారు, కానీ విధానం నాకైతే అస్సలు నచ్చలేదు. బిందు మాధవి గారు ఉప్పల్ బాలుని నువ్వు ట్రాన్స్జెండర్ అని అడుగుతున్నారు. అసలు అదేం క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. కానీ ఉప్పల్ బాలు చాలా నీట్ గా నిదానంగానే చేశారు. లేదు మేడం, నేను అబ్బాయిని, నా ఫ్యామిలీని పోషించుకోవడానికి, ఓకేనా, నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అప్లోడ్ చేశాను, ఆ రీల్ చాలా ఫేమస్ అయింది, ఆ తర్వాత నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఇప్పుడు నా ఫ్యామిలీ గడవటానికి నేను నా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బిగ్ బాస్ లోకి వెళ్ళన్నా అని, అందుకు వచ్చాను అని తను చాలా క్లారిటీగా చెప్పాడు. తన ఫ్యామిలీ పోషించుకోవడానికి అలా చేస్తున్నాడని కూడా చాలా క్లారిటీగా చెప్పాడు. తను ఏమన్నా మటర్లు చేశాడా, దొంగతనాలు చేశాడా? ఎందుకు అంత నెగిటివిటీగా ఉప్పల్ బాలు ఎందుకు అంత నెగిటివిటీగా చూపించారు? నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఉప్పల్ బాలు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టి నాకు అన్యాయం జరిగింది అని అంటున్నాడు కదా. నిజంగా ఉప్పల్ బాలుకి అన్యాయం జరిగింది? ఎక్కడ జరగలేదు స్వామి, అంత నీచంగా మరి దారుణంగా తనని అవమానించారు. నాకైతే అస్సలు నచ్చలేదు ఉప్పల్ బాలు విషయంలో. ఉప్పల్ బాలుకి న్యాయం జరగాలి అనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి, ఎంతమంది చేస్తారో చూద్దాం. ఆ తర్వాత ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు శాలిని గారు వచ్చారు. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ శాలిని గారు వచ్చారు. ఆమె చేత అయితే షూస్ క్లీన్ చేయించారు. ఓకే, కానీ ఇక్కడ అభిజిత్ గారిని ఒక చిన్న క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నా. అంటే అతనే నేను రాంగ్ అని అనట్లా, కానీ తను చేసిన బిగ్ బాస్ సీజన్ 4 లో, ఓకేనా, అక్కడ అఖిల్ తనకి ఫేస్ కి అది కొడుతుంటే, ఓకేనా, అది ఫేస్ కి ఏదో కలర్ ఏదో వేస్తుంటే ఐస్ క్రీమ్స్ లాంటిది, తనైతే సైడ్ కి వచ్చేసి నాకు డిస్రెస్పెక్టివ్ గా ఉంది అని సైడ్ కి వచ్చేసాడు చూసా సీజన్ 4 లో. ఇప్పుడు ఒక అమ్మాయికి షూ కడగమని ఇచ్చారు కదా, ఆ అమ్మాయి కడిగింది, ఆ తర్వాత అభిజిత్ వచ్చి ఆ అమ్మాయి షూ కూడా కడిగాడు కదా. ఇక్కడ నాకు అభిజిత్ నచ్చాడు. ఓకేనా, అక్కడ తన రెస్పెక్ట్ కోల్పోతున్నాడని సీజన్ 4 లో తన సైడ్ అయ్యాడు చూసా, అక్కడ నచ్చాడు. ఓకేనా, ఇక్కడ కూడా నచ్చాడు. ఓకేనా, ఒక అమ్మాయికి మనం ఒక టాస్క్ ఇచ్చాం, ఆ అమ్మాయి కొంచెం బాధపడిందేమో అని ఆ అమ్మాయి షూ, ఓకేనా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి స్లిప్పర్స్ అయితే క్లీన్ చేశారు కదా. ఇక్కడ అభిజిత్ గారు నాకు నచ్చారు. ఉప్పల్ బాలు విషయంలో కూడా అభిజిత్ గారు ఒక మాటలు అయితే సూపర్ గా నచ్చారు. ఏమన్నారంటే
ఉప్పల్ బాలు మీ ఎఫెక్ట్స్ బాగున్నాయి కానీ మిమ్మల్ని నేను తీసుకోలేకపోతున్నాను అని అన్నాడు. ఓకేనా, అంతేగాని వీళ్ళలాగా నవదీప్ గారు లాగా అభిజిత్ గారు లాగా నువ్వు ట్రాన్స్జెండరా, నీ వీడియోస్ చీప్ గా ఉంటాయి అని అయితే అభిజిత్ గారు అయితే అనలేదు. ఈ విషయంలో నాకు అభిజిత్ గారు నచ్చారు. ఓకేనా, ఆ తర్వాత శాలిని గురించి మాట్లాడుకుందాం. శాలిని ఫోన్ అయితే బ్రేక్ చేయటం అంతా అభిజిత్ గారికి శాలిని గారికి ఒక లవ్ ట్రాక్ చూపించాలి అని అనుకోవటం బిగ్ బాస్ వాళ్ళు, ఇదంతా ఒక రేటింగ్ పరంగా ఉంటుంది మామ. రేటింగ్ మొత్తం బిగ్ బాస్ అనేది అయినా అగ్నిప్రీక్ష అనేది రేటింగ్, ఆ రేటింగ్ లో ఓకేనా ఎవరైతే బాగా ఉంటారో, ఇప్పుడు శాలిని బాగా మాట్లాడుతుంది కాబట్టి అప్పుడప్పుడు కామెడీ కూడా చేస్తుంది. ఓకేనా, నువ్వు ఫోన్ లో ఏ వీడియోస్ చూసావంటే అందరు చూసే వీడియోస్ నేను చూస్తాను అని అనడం, ఇలా బాగా కామెడీ కూడా చేస్తుంది. ఇలాంటి అమ్మాయి ఖచ్చితంగా ఉండాలి. కానీ బిందు మాధవి గారు అయితే ఫస్ట్ లోనే రెడ్ ఇచ్చేసారు. ఎందుకంటే తను స్లిప్పర్స్ క్లీన్ చేసేటప్పుడు సరిగా క్లీన్ చేయట్లేదని రెడ్ ఇచ్చేసారు. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. ఓకేనా, అభిజిత్ గారికి మన శాలినికి ఇద్దరికి ఏదో లవ్ ట్రాక్ సెట్ చేయాలని చూస్తున్నారు. ఓకేనా, అగ్ని పరీక్షలు కూడా లవ్ ట్రాక్లు చేస్తున్నారు. బిగ్ బాస్ లోనే చేస్తారేమో అనుకున్నా కానీ ఇక్కడ కూడా చేస్తున్నారు. ఓకే, పర్లా సూపర్ అనిపించింది. ఆ తర్వాత నెంబర్ 2 అభి నాయక్ అనే ఒక అతను అయితే వచ్చాడు. తనకి 22 సంవత్సరాలు. ఓకే, అతను వచ్చాడు కదా, ఇప్పుడు తనని శాలిని ఓకే తనని కూర్చోబెట్టి శాలిని అడుగుతున్నారు. శాలిని చెప్తున్నా అంతా బాగానే ఉంది. తనని వెయిట్ చేయమించారు. తను వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటా ఉంటాడంట. ఓకే, అలాంటి 23 ఏళ్ల కుర్రవాడిని వెయిట్ చేయించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ 23 ఏళ్ల కుర్రవాడు చెప్పిన సమాధానం నాకు నచ్చలేదు. ఇక్కడ కూడా నాకు చేసే నచ్చింది. అమ్మాయిని మావుస్తుంట. ఓకేనా, అంటే లైఫ్ లాంగ్ వద్దంట అమ్మాయిలు. అదే నాకు అర్థం కావట్లా. నిజంగా నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఓకేనా లైఫ్ లాంగ్ ఉండాలనుకోవాలి కానీ అమ్మాయితో ఉండకూడదు అనుకోకూడదు. ఓకేనా, ఇక్కడ అయితే జడ్జిమెంట్ నాకు సూపర్ గా నచ్చింది. తననైతే రిజెక్ట్ అయితే చేశారు, సూపర్. ఆ తర్వాత సింగర్ ఝాన్సీ. ఓకేనా, ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో 7,23,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెని ఓకేనా అభిజిత్ గారు సెలెక్ట్ చేశారు, విధు మాధవి గారు సెలెక్ట్ చేశారు. అభిజిత్ గారు అయితే ఒకే ఒక్క మాట అన్నారు, నేను డైరెక్ట్ గా పంపించాలి అనుకోవట్లేదు, నిన్ను కొంచెం సాన పెట్టాలనుకుంటున్నాము, ఇలాంటి కంటెస్టెంట్ ని కొంచెం ఎంకరేజ్ చేసి పంపిద్దాం అని అనుకుంటున్నాము అని అన్నా. చూసారా, ఇక్కడైతే నాకు నచ్చలేదు. ఓకేనా, మరి ఉప్పల్ బాలును కూడా ఉంచుకొని ఓకేనా తనలో ఉన్న నెగిటివ్స్ తీసేసి తనను కూడా కొంచెం సానం పెట్టి తనను కూడా ఉంచొచ్చు కదా. ఏకైక ఆంతున తనకి రెడ్ కార్డ్స్ ఇవ్వడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సింగర్ ఛాన్స్ ఓకేనా, తను ఒక ఆడపిల్ల రైతు బిడ్డ. ఓకేనా, తను నీట్ గా రైతు కుటుంబం నుంచి వచ్చింది, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంది, అంతా బాగానే ఉంది. కానీ ఉప్పల్ బాలుకే అన్యాయం జరిగింది. సింగర్ ఝాన్సీకి న్యాయం చేశారు కదా, లేకపోతే తనకు 3 గ్రీన్లు ఇచ్చేవాళ్ళంట. ఓకే, గ్రీన్స్ ఇస్తే ఇచ్చారు. కానీ ఇక్కడ నేను గట్టిగా కోరుకునేది ఏంటంటే సింగర్ ఝాన్సీ పాట బాగా పాడుతుంది, ఒక పల్లెటూరు అమ్మాయి, ఆ నెగిటివిటీ అంతా బాగానే ఉంది. కానీ ఉప్పల్ బాలుకి జరిగింది అన్యాయం. ఓకేనా, ఆ అన్యాయంలో సింగర్ ఝాన్సీకి ఇచ్చిన న్యాయం ఉప్పల్ బాలుకి ఇవ్వలేదని నా ఒక్క బాధ. ఓకేనా, ఆ తర్వాత ఉప్పల్ బాలు సింగర్ ఝాన్సీ ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా ఉండాలి. ఓకేనా, సింగర్ ఝాన్సీ సాంగ్స్ అయితే సూపర్ గా పాడింది, నిజంగా సాంగ్స్ అయితే నీట్ గా పాడింది. ఓకేనా, ఆ తర్వాత ఒక అమ్మాయి లుక్స్ ఉంటేనే ఇంకో అమ్మాయి వచ్చింది, డెబారా ఓదో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వచ్చి లుక్స్ బాగుంటేనే కాన్ఫిడెంట్ గా ఉంటాం అని అంటుంది. చూసారా, అదైతే నాకు నచ్చలేదు. లుక్స్ బాగుంటేనే కాన్ఫిడెంట్ గా ఉండేది ఏంటి, పర్సనాలిటీ ముఖ్యం. ఓకేనా, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ పర్సనాలిటీ ఏంటి, ఎవరైనా నీది తప్పు అంటే నువ్వు తప్పు అని చెప్పగలుగుతున్నావా లేదా, అది బిగ్ బాస్ కావాల్సింది. అంతేగాని ఏమైతే మేకప్ అయితే రిమూవ్ చేసిన తర్వాత అంత లుక్స్ కూడా ఏం బాగున్నట్టు నాకు అనిపించలేదు. ఓకేనా, కానీ తను ఫస్ట్ లుక్స్ బాగుండాలి అంటుంది. చూసారా, అదైతే టాప్. లుక్స్ బాగుంటేనే బిగ్ బాస్ కి వెళ్ళరు, పర్సనాలిటీ ముఖ్యం. ఎప్పుడు నీకు కోపం వస్తే కోపం అనిపించిందా, బాధ వస్తే బాధ అనిపించిందా, నీకు ఏదైనా తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పావా, అది కావాలి బిగ్ బాస్ కి. ఈ అమ్మాయి అయితే కొంచెం అటు ఇటుగా అయితే నాకు కూడా అసలు నచ్చలేదు. తినకు కూడా రెడ్ కార్డ్స్ అయితే వచ్చేసాయి. ఆ తర్వాత రన్నింగ్ రాజా అని ఒక అతను వచ్చాడు. అతను వచ్చినప్పుడు శ్రీముఖి అలా కొడతాము అని అనటం అసలు నాకు నచ్చలేదు. అతను కొంచెం ఓవరే చేశాడు. కొంచెం పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ నెగిటివిటీకి వాళ్ళందరికి చెప్పి వచ్చాడంట. ఓకేనా, సెలెక్ట్ అవుతాను అది ఇదని. కానీ అంత మాత్రానికి ఆమె వెళ్ళిపోవటం ఓకేనా తనని కొంచెం అవమానించినట్టు అని నాకైతే అనిపించింది. మీకు అనిపించిందా లేదా? ఆ తర్వాత వచ్చాడు స్వామి కండల వీరుడు మిథిలేష్ అంట. ఎక్సర్సైజ్ కానీ అంత ఫిట్ వర్క్ కానీ అంతా బాగానే ఓకేనా. తను ఒబేసిటీతో ఉండే కూడా తనంత చేంజ్ చేసుకుని స్టేజ్ మీద ఎలా ఉందని మాట్లాడుకోవాలని అలాంటి వ్యక్తి ఓకేనా. నిజంగా నాకు మిథిలేష్ అనే అతను కొంచెం ఇన్స్పైర్ అనిపించాడు. ఓకేనా, జిమ్ చేయడం అయినా కానీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఓకేనా, ఏదైనా నీట్ గా ఓకేనా. ఇప్పుడు శ్రీముఖి గారు మిథిలేష్ ఇద్దరు నామినేషన్ ప్రాసెస్ లో ఉంటాయి. ఎలా ఉంటావు అన్నప్పుడు నామినేట్ చేసే విధానంలో మిథిలేష్ అయితే శ్రీముఖి గారిని నామినేట్ చేశారు. చూసారా, ఆ పాయింట్ ఆఫ్ టాకింగ్ అంటే ఆ టాకింగ్ గురించి నేను మాట్లాడుతున్నా, ఎక్కడ ఒబే యాంగిల్ అయితే అవ్వలేదు, నీట్ గా చెప్పాలనుకుంది చెప్పేశాడు. చూసారా, అందుకనే నాకు మిథిలేష్ నచ్చాడు. మిథిలేష్ 3 గ్రీన్స్ వచ్చాయి, సూపర్ అనిపించింది. ఓకేనా, మిథిలేష్ ఇస్ డిజర్వ్ 3 గ్రీన్స్. కానీ ఉప్పల్ బాలు కూడా డిజర్వ్ 3 గ్రీన్స్ కి డిజర్వ్.
నిజంగా తను ఏమన్నాడు తెలుసా అసలు ఉప్పల్ బాలు తనను తీసుకున్నప్పుడు, నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తా, సీజన్ 15 దాకా ట్రై చేస్తా, ఈసారి 6 ప్యాక్ కూడా చేయొచ్చేమో అని అన్నాడు. చూసావా, తను ఎక్కడ కోల్పోలేదు, తను ఇంకా ఇన్స్పైర్ చేసుకుంటున్నాడు, తను ఇంకా రావాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఓకేనా చెయ్యూతను ఇచ్చి ఓకేనా తీసుకోవాలి, కానీ అంతేగాని అవసరం లేని ప్రతి ఒక్కరిని తీసుకోవటం కాదు. ఓకేనా, నాకైతే ఉప్పల్ బాలుకి అన్యాయం జరిగిందని గట్టిగా అనిపిస్తుంది. మీకు అనిపించిందా లేదా దాని గురించి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏమనిపిస్తుంది మొత్తం అయితే కామెంట్ చేయండి. ఒకటే చెప్తారా, అవతల పక్కన పెద్ద పెద్ద జడ్జిలు ఉన్నారని, వేరే చూసేవాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ఏదో నన్ను తిడతారని నేనైతే నా మనసులో ఉన్నదైతే దాచుకోలేదు. ఇక్కడ దిల్సే ఏదనిపిస్తే అదే చెప్తా. ఓకేనా, మీకు తప్పు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. ఓకేనా, దాన్ని నేను మార్చుకోవాలనే చూస్తా, కానీ నా పాయింట్ రైట్ అన్నప్పుడు కూడా తప్పు అని మాట్లాడితే ఎవరైనా నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా. మరి మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఇది. ఇలాగే మన రివ్యూస్ ఉంటాయి, ఒకటే చెప్తారా, నాకు ఏదనిపిస్తే అదే చెప్తా.